పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణను భారీ వానలు వదలడం లేదు. నిన్న మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు దంచుకొట్టాయి. ఇంకా వర్షం వస్తుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అల్పపీడనం తీరం దాటిందని, దీని తీవ్రత రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సార్? కామారెడ్డి, మెదక్లో కూడా భారీ వరదలు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? నిన్న వాయు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయానికి మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటిందండి. ఆ తర్వాత వీకెండ్ అయ్యి తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా మారింది. ఇది 8:30కి చూసుకున్నట్టయితే సెంట్రల్ ఛత్తీస్గఢ్ వరకు ప్రవేశించింది. ఇది గ్రాడ్యువల్గా అలాగే వాయువ్య దిశలో ప్రయాణించి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ గమనంలో గ్రాడ్యువల్గా అది వీకెన్ అయిపోతుంది. అయితే దాని తాలూకు ఉపరితల ఆవర్తనం ఇంకా 5.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఇది ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నట్టయితే మనకి ఇది కరెంట్ రాడార్ పిక్చర్. ఈ రాడార్ పిక్చర్లో ఇంకా మనం ఈ క్లౌడ్ మాస్ అనేది కంటిన్యూ అవ్వడం మార్నింగ్ 8:30 నుంచి కూడా గమనిస్తున్నాం. సో మార్నింగ్ 8:30 నుంచి కూడా స్టిల్ ఈ ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. ఆల్రెడీ 11 సెంటీమీటర్లు కామారెడ్డిలో కొన్ని ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయినట్టు సమాచారం ఉంది. అలాగే ఈ క్రాస్ అయినటువంటి ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ కూడా ఇంకా ఆ ప్రాంతంలో ఉండటం వల్ల మనం ఈరోజు కూడా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. 4 జిల్లాలకి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి 20 సెంటీమీటర్లు ఈ రోజు కూడా దాటే అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ 12 నుంచి 19 సెంటీమీటర్లు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. హై ఫ్లడ్ రిస్క్ అని కూడా కొన్ని ఇస్తూ ఉన్నారు. అది ఏ సమయాల్లో దాన్ని జారీ చేస్తారు సార్? ఇప్పుడు మనకి ఇలా అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల 30 సెంటీమీటర్ల పైబడి పడినప్పుడు ఆ వర్షం పడిన వెంటనే కాకుండా ఇంచుమించు 24 నుంచి 48 గంటల తర్వాత కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల చెరువులు, చిన్నపాటి జలాశయాలు ఇవన్నీ నిండిపోయి ఉండి ఈ కంటిన్యూస్ రెయిన్ పడటం వల్ల గట్లు బాగా నానిపోయి సడన్గా ఇవి ఏ సమయంలో అయినా గట్టు దిగిపోయినట్టయితే ఈ అక్యుములేటెడ్ వాటర్ అంతా కూడా సడన్గా వరదలాగా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ముఖ్యంగా మనకి ఈ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా ఒక 24 నుంచి 48 గంటల పాటు చాలా అలర్ట్గా ఉండడం అవసరం. ముఖ్యంగా రోడ్ల మీద ప్రయాణం చేసేవారు రోడ్ల మీద వెళ్ళే నీరు కొద్దిగానే ఉంది కదా అని వెంచర్ చేయకుండా ఈరోజు రేపు చాలా అలర్ట్గా ఉండి వీలైతే ప్రయాణాలను మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నాం. ఇవాళ కానీ ఇంకా రేపు జీహెచ్ఎంసీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా భారీ వర్షం కానీ అతి భారీ వర్షానికి ఛాన్స్ లేదు. రేపటికి ఈ ఎఫెక్ట్ మరింత తగ్గే అవకాశం ఉన్నందున రేపు కూడా క్లౌడీనెస్ ఉండి ఓన్లీ డ్రిజిల్ ఆర్ లైట్ రైనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే 4 జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. మిగిలిన ప్రాంతాలకి ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిమేర కూడా తెరిపిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి అప్పుడప్పుడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఏదైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.